హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంత్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్వచారండి. ఇది సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది ఎందులోకైనా. ఈ రెసిపీ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మనం ఉల్వచారు ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఈరోజు ఇడ్లీ పాత్రలో ఉల్వచారు చేయబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఉలువలు అండ్ శనగలు ఉంటాయి కదండి, శనగలు తీసుకొని ఉడికిస్తున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసి ఉడికిస్తున్నాను. ఇవన్నీ కొంచెం 80% ఉడకాలండి, మరీ మెత్తగా ఉడకొద్దు. దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్ పట్టేంత విధంగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికినాక వీటిని ఒక జల్లె గిన్నె తీసుకొని కింద నుంచి ఒక గిన్నె పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఈ ఉల్వచారు చాలా మంచిదండి హెల్త్కి. ఇక్కడ శనగల ప్లేస్లో కందులు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చారుని మనం మళ్ళీ ఇడ్లీ పాత్రలో యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం చింతపండు నానబెట్టుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. అది కొంచెం మెత్తగా నానినాక కొంచెం దొడ్డుప్పు వేసుకొని వీడియోలో చూపించే విధంగా పిండి దాంట్లో యాడ్ చేసుకోవాలి. నచ్చని వాళ్ళు కొంచెం పులుపు స్కిప్ చేసుకోవచ్చండి. చింతపండు డైరెక్ట్ ఉల్వచారు కూడా తింటారు, కాకపోతే పులుపు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, వీడియోలో చూపించే విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి టమాటా, ఆనియన్స్ కావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా అనేది ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు చారులోకి ఎప్పుడైనా. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి హాఫ్ ఆనియన్ తీసుకోండి. ఆనియన్ అనేది కొంచెమే తీసుకుంటే బాగుంటుందండి. ఇలా సన్నగా తరగండి, ఎంత సన్నగా తరిగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్వచారు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ ఉల్వచారు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటాడండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసి పెట్టాను. తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం పేస్ట్. దీంట్లో కారం మీ ఫ్లేవర్కి తగినంత తీసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసాను. మీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీ తగ్గట్టు తీసుకోండి. తర్వాత దీని మొత్తాన్ని వీడియోలు చూపిస్తున్న విధంగా కలిపి దీంట్లో కొంచెం కల్లుపు యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్ ఎమ్మటే పెట్టకుండా ఒక 1 మినిట్ ఆగి పెట్టేయండి. చూడండి, ఇలా ఒక 10 to 15 మినిట్స్ మరగనివ్వండి. చారు అనేది ఎంత మరుగుతే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. చూసారు కదా, ఇక్కడ లైన్ కనిపిస్తుంది. హాఫ్ అయిపోయిందండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత దీనికి పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కినాక దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకోండి. చారు మరిగేటప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉంటే నా దగ్గర లేదని నేను స్కిప్ చేశానండి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొంచెం మరిగినాక వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చ దంచుకోండి పొట్టుతో సహా. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఎండింగ్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇలా ఒక గంట పెట్టి క్యాప్ పెట్టి ఇలా ఎమ్మటే చారేయండి. క్యాప్ అనేది అలా ఉంచడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తర్వాత మిగిలిన చారును కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు నచ్చిన ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.